నేటి ముఖ్యాంశాలు. ఆస్తి పన్ను చెల్లింపుదారులకు బకాయిలపై పెనాల్టీ 90% తగ్గింపు వినియోగించుకోవాలన్న మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి. ధరణిలో వచ్చిన అప్లికేషన్లపై కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్ తాండూర్ ఎంఆర్ఓ తారాసింగ్. క్యూర్వెల్ ఆయుర్వేద యునాని ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఎంఎస్డి హోటల్ దగ్గర ఘర్షణ, ఇరు వర్గాలపై కేసు నమోదు. పాత తాండూరులో పైప్ లైన్ లీకేజీ మరమ్మతులు చేయాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ను కోరిన పాత తాండూరు వాసులు. ఇసుక అనుమతులు ఒకచోట, డంపింగ్ మరోచోట. పోలీస్ స్టేషన్ సమీపంలో జమాయతే ఉలేమా హింద్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఓ గొప్ప అవకాశాన్ని ఇచ్చిందని 2022-2023 సంవత్సరానికి బకాయిలపై ఉన్న పెనాల్టీలో 90% రాయితీ ఉంటుందని తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి తెలిపారు. తాండూరు పట్టణ ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని, ఈ నెల 31 వరకు ఈ అవకాశం ఉంటుందని విక్రమసింహారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వము జీవో నెంబర్ 101 ప్రకారం ఆస్తి పన్నులో పెనాల్టీ ఏదైతే ఉందో పెండింగ్ ఆస్తి పన్ను మొత్తం చెల్లించే వారికి 90% పెనాల్టీని మాఫీ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ నెల 1 నుంచి మన ఆన్లైన్లో ఇంప్లిమెంట్ అవుతా ఉంది. కాబట్టి ఈ మంత్ ఎండింగ్ వరకు 31 మార్చి 2024 వరకు ఈ అవకాశం ఉంటుంది. పట్టణ ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోగలరు. కలెక్టర్ ఆదేశాల మేరకు ధరణిలో వచ్చిన ఫిర్యాదులపై స్పెషల్ డ్రైవ్ కొనసాగుతున్నదని తాండూరు తహసీల్దార్ తారాసింగ్ తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతున్నదని, తమ పరిధిలో 3 టీంలతో కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని, ఫిర్యాదుదారుల అవసరాన్ని బట్టి ఫీల్డ్ కు వెళ్లి పరిశీలిస్తున్నామని, తాండూరు మండలానికి సంబంధించి 504 ఫిర్యాదులు వచ్చాయని తారాసింగ్ నాయక్ తెలిపారు. తమ పరిధిలో ఉన్న వాటిని తాము పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఇంకా ఎవరైనా రెవెన్యూ, ధరణి సమస్యలు ఉంటే ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని తాండూరు తహసీల్దార్ తారాసింగ్ సిటీ కేబుల్ ద్వారా ప్రజలను కోరారు. 3 టీములుగా ఉన్న స్టాఫ్ మొత్తం 3 టీములుగా విభజన అయి ధరణిలో ఉన్న 9 మ్యాడ్యూల్స్ ప్రకారము టీం వారీగా విభజించుకొని అప్లికేషన్స్ అన్ని పరిష్కరించడానికి వెరిఫై చేసుకుంటూ, రికార్డు వెరిఫై చేసి, అవసరం ఉన్న కాడ ఫీల్డ్లో కూడా వెళ్ళి వాళ్ళు కబ్జాకున్నారా లేదా అన్నవి చూసుకొని అవన్నిటికీ కలెక్టర్ గారి ఆదేశాలు ఏదైతే ఈ నెల 9వ తారీఖు వరకు కంప్లీట్ చేయమన్నారో ఆ ప్రకారంగా ప్రొసీడింగ్లు తయారు చేసుకుంటున్నాం. అదేవిధంగా అవన్నీ నిర్ణీత గడువు లోపల కలెక్టర్ గారికి ఇవన్నీ పరిష్కారానికి పంపించడం జరుగుతుంది. దీనికి మా మండలంలో తాండూరు మండలానికి వచ్చేసి మొత్తం 504 దరఖాస్తులు మా దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ గతంలో ఎలక్షన్ కంటే ముందు నుంచే వాళ్ళ ఇష్యూస్ ని క్లియర్ చేయమని చెప్పి ధరణిలో పెట్టుకున్న దరఖాస్తులు అన్నమాట. ఇందులో పెండింగ్ మొటేషన్స్ ఉన్నవి, పెండింగ్ సక్సెషన్స్ ఉన్నవి, నాలా వితౌట్ పీపీబీ ఉంది, గ్రీవెన్స్ జిఎల్ఎం అప్లికేషన్స్ ఉన్నవి, అదేవిధంగా TM33 మ్యాడ్యూల్లో అప్లికేషన్ చేసుకున్నవి, మరి POBలో పడినవి, పట్టా భూమి ఉండి ప్రొవిడెంట్ లిస్ట్లో పడినవి అప్లికేషన్స్ కూడా ఉన్నవి. వీటినన్నింటినీ మేము ఇప్పటికీ 3 రోజుల్లో భాగంగా 4వ రోజు ఈరోజు 200 అప్లికేషన్స్ ఇప్పటి వరకు పరిష్కరించడం జరిగింది. మిగతా ఇంకా 300 దరఖాస్తులు మా దగ్గర ఉన్నవి పెండింగ్ లో. అవిటిని కూడా టైం టు టైం అవసరం ఉన్న కాడ ఫీల్డ్ లోకి వెళ్లి దరఖాస్తులన్నీ పాత రికార్డు పెట్టి అవన్నీ ఖాసరా ROR కరెంట్ ఇయర్ పహాణి అవన్నీ ఎంక్లోజ్ చేసుకుంటూ మేము అవన్నీ విచారణ జరుపుకుంటూ ఫైనల్ గా కలెక్టర్ గారికి పంపడానికి ప్రొసీడింగ్ తయారు చేసి పెడుతున్నాము. కలెక్టర్ గారు ఎప్పుడు పిలిపిస్తే ఆ రోజున కలెక్టర్ ఆఫీస్ లో ఇవన్నీ దరఖాస్తులు మేము సబ్మిట్ చేయడానికి మా రెవెన్యూ తాండూరు స్టాఫ్ మొత్తము నిమగ్నమై ఉన్నాము. ఈ విషయంలో కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మొత్తం ఈ నెల 9 వరకు కంప్లీట్ చేస్తాం. ఏదైనా
పరిష్కరించలేని, మా పరిధిలో మేము పరిష్కరించలేని ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి కూడా తదుపరి కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకొని కొద్దిగా టైం తీసుకుని చేయడానికి మేము రెడీగా ఉన్నాం. యాక్చువల్గా అయితే ఆర్ఎస్ఆర్ వేరియేషన్ ఉంది. ఒక ఎక్స్టెంట్ లో ఒక సర్వే నంబర్ లో సుమారుగా ఖాసరా ప్రకారం 10 ఎకరాలు ఉండాలి ఆ సర్వే నంబర్ లో. కానీ ఈ రోజున 10-15 ఎకరాల వరకు కూడా ఆ ఎక్స్టెంట్ పెరిగిపోయి ఉంది. అది ఎందుకు పెరిగిపోయి ఉంది అంటే చనిపోయిన పట్టేదారు పేరు అట్లనే కంటిన్యూ అవ్వడం, వాళ్ళ వారసులకు భూమి మార్పిడి అవ్వడం అదొక ఇష్యూ. మరి ఎవరైనా రైతు భూమి అమ్మిన తర్వాత కొనుగోలు చేసుకున్న వ్యక్తి అమలు చేసుకోవడం, అమ్మిన వ్యక్తి పేరు డిలీట్ కాకపోవడం, ఇదంతా ధరణి రాకముందు జరిగిన విషయం. దీనివల్ల పాణిలో ఆర్ఎస్ఆర్ ఎక్స్టెంట్ వేరియేషన్ వస్తుంది. ఇలాంటివి ఎవరైతే ఇలా అమ్మిన వ్యక్తి కొనసాగడం, చనిపోయిన వ్యక్తి పేరు గుట్ట రికార్డులో కొనసాగడం ఉందో అవన్నీ డీటెయిల్ ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అవన్నీ డీటెయిల్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఇలా ఎక్కడైతే ఆర్ఎస్ఆర్ వేరియేషన్ ఉన్న అప్లికేషన్స్ మాత్రము కొద్దిగా టైం తీసుకొని చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ క్లియర్ గా ఉన్నవి, ఇప్పటికిప్పుడు పరిష్కారం చేయగలిగిన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవిటిని మాత్రము రేపు 9వ తారీఖు వరకు అన్ని కంప్లీట్ చేస్తాము అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ విషయాన్ని ఎవరైనా రైతులు కూడా మా దగ్గర వాళ్ళు మీ సేవలు అప్లై చేసుకొని ఫిజికల్ ఫైల్స్ సబ్మిట్ చేయలేరు. వాళ్ళని కూడా ఫోన్లు చేసి పిలిపిస్తున్నాం. మేము మళ్ళీ పేపర్ ప్రకటన కూడా ఇచ్చి ఉన్నాము. దాని ప్రకారం రైతు వచ్చి మాకు దరఖాస్తు ఇచ్చేసుకుంటే ఈ గడువు లోపల మేము క్లియర్ చేయడానికి చేయగలమని తెలుపుకుంటున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని రైతులు కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ రోజు స్టార్ట్ అయిందా సార్? ఫస్ట్ రోజు స్టార్ట్ అయింది. 9వ తారీఖు వరకు కొనసాగుతుంది. థ్యాంక్ యూ సార్. తాండూరు పట్టణంలోని విలేముల్ చౌరస్తా మారుతి షోరూం దగ్గర ప్యూర్ వెల్ హెల్త్ సెంటర్ ఆయుర్వేద యునాని ఆసుపత్రిని మంగళవారం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఆయుర్వేద యునాని ఆసుపత్రి తాండూరులో ప్రారంభించుకోవడం సంతోషకరంగా ఉందని, మీకు ఎలాంటి సహాయ సహకారాలైనా అందించడానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ మేరాజ్ హుసేన్ మాట్లాడుతూ సైడ్ ఎఫెక్ట్లు లేకుండా చికిత్స ఉంటుందని, ప్రతి ఆదివారం ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా చికిత్స అందించబడుతుందని తెలిపారు. రేపటి నుండి ఆసుపత్రిలో ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ అవకాశాన్ని తాండూరు పట్టణ నియోజకవర్గ ప్రజలు వినియోగించుకోవాలని డాక్టర్ మేరాజ్ హుసేన్ కోరారు. ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, కావలి సంతోష్, బాతుల వెంకట్, న్యాయవాది ఫరీద్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయము. మీకు ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా ఇంకా మీరు ఇలాంటి సేవలు చేయడానికి చేయండి. ఖచ్చితంగా నా వంతుగా ఒక ఎమ్మెల్యేగా నా వంతుగా ఖచ్చితంగా మీ ఎంబడి ఎప్పుడు కూడా ఉండి మీకు కావాల్సినటువంటివి మీకు అన్నింటినీ కూడా నా వంతు సహాయ సహకారాలు చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ రోజే నా చేతుల మీదుగా హాస్పిటల్ చేయడం సంతోషం. మీకు ఎప్పుడు కూడా ఏ అవసరం ఉన్నా కానీ అఫీషియల్ కానీ అన్అఫీషియల్ కానీ హాస్పిటల్లో ఇక్కడ ఉన్నటువంటి రోగుల మంచి కోసము నా వంతు తప్పకుండా మీ నా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. आज तांडूर के अंदर हमारे एमएलए मनोहर रेड्डी साहब के थ्रू मेरा अस्पताल जो है ना क्यूर वेल जो है ना स्टार्ट हुआ है। और इसमें जो है ना तकरीबन जो छोटे छोटे बीमारियों को जो लोग जो है ना दवाखाने को जाके बहुत से साइड इफेक्ट्स जो हो रहे हैं इसके नाते दवाखाना मेरा लगाया गया है। और इंशाल्लाह जो है ना इसकी टाइमिंग देखने की जो है ना कल से सुबह 10 बजे से और दोपहर में 1 बजे तक रहेंगी और 4 बजे से 8 बजे तक रहेंगी। और हर संडे यहाँ पे विदाउट फीस के कैंप हुआ जाएगा। और कैंप के अंदर फिजियोथेरेपी, एक्यूपंक्चर, एक्यूप्रेशर, हिजामा और तेल की जो है ना मसाजर, लेडीज को लेडीज करने वाले रहेंगे और जेंट्स को जेंट्स करने वाले रहेंगे। और भी डॉक्टर जो है ना वरंगल से जो है ना आए हुए हैं और हर संडे जो है ना अवेलेबल रहेंगे वो भी। इंशाल्लाह आपकी खिदमत में दुआ करिए कि यहाँ तक तो पहुँचे और इंशाल्लाह आप लोग कहाँ तक पहुँचाते देखिए इंशाल्लाह। ముందుగా నా పరిచయం అండి.
నా పేరు వచ్చేసి డాక్టర్ అనిల్ కుమార్. ఆల్టర్నేటివ్ మెడిసిన్లో నేచురోపతి అండ్ యోగాలో డాక్టరేట్ కంప్లీట్ చేశాను. ఎండి ఇన్ యాక్యుపంక్చర్. ఓకేనండి. అయితే క్యూర్ వెల్ హెల్త్ సెంటర్ మొట్టమొదటిసారిగా ఈ తాండూరులో వచ్చేసి ఆల్టర్నేటివ్ మెడిసిన్ పైన ఒక హెల్త్ సెంటర్, కంప్లీట్ ఆయుర్వేద యునాని హెల్త్ సెంటర్ ఓపెన్ చేస్తున్నటువంటి హకీం ఎవరైతే ఉన్నారో మీరాజ్ హుసేన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరము ఒకసారి మీ కరచాల ధ్వనులతో అంటే చప్పట్లతో సార్కి కంగ్రాచులేషన్ చెప్పండి. ఎందుకంటే ఈరోజు మనం చాలా మంది అనారోగ్య సమస్యలతో చాలా హాస్పిటలైజ్ అయిపోతున్నారు. రకరకాల మెడికేషన్ పద్ధతిలో ఎంతో మందులు వాడినా కానీ దీర్ఘకాలికంగా రెగ్యులర్ గా వచ్చేటువంటి జబ్బులకి రకరకాల హాస్పిటల్ చుట్టూ తిరిగి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఎలాంటి దీర్ఘకాలికమైనటువంటి జబ్బులైనా కానీ చాలా అతి తక్కువ ఖర్చుతోని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ ఆయుర్వేద అండ్ యునాని మెడిసిన్ ఉపయోగించి కొన్ని రకాల ఆల్టర్నేటివ్ పద్ధతులు అంటే మీకు ఫిజియోథెరపీ కావచ్చు, యాక్యుపంక్చర్ కావచ్చు, యాక్యుప్రెషర్ కావచ్చు, వీటన్నిటి ద్వారా ఇక్కడ మీకు శాశ్వతమైనటువంటి పరిష్కారం అనేది ఈ క్యూర్ వెల్ హెల్త్ సెంటర్ ద్వారా మీకు ఈ తాండూరు ప్రజలందరికీ కూడా రకరకాల వైద్య విధానాలతోని ఈ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కి, కొలీగ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ తెలియజేస్తూ మీకున్న అనారోగ్య సమస్యలన్నిటికి కూడా ఇక్కడ వచ్చి పూర్తి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరడమైంది. తాండూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఎంఎస్డి హోటల్లో ఇరు వర్గాల మధ్యన ఘర్షణ జరిగింది. ఈ కేసులో బీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షులు అప్పు నయీంపై అట్రాసిటీ కేసు నమోదైందని తాండూరు పట్టణ సిఐ ఒక ప్రకటనలో తెలిపారు. బీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షులు అప్పు నయీం, ఆయన అనుచరులు, హోటల్ నిర్వాహకులు కిషోర్, రాహుల్ మధ్య హోటల్ షెడ్ విషయంలో గొడవ జరిగిందని తెలిపారు. ఈ సంఘటనలో ఇరువురిపై తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఒకరికొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. వారి ఫిర్యాదులను పరిశీలించి ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు తాండూరు పట్టణ సిఐ సంతోష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. मार रहे बोलते अब उनको रोको, मैं उनको मारने दूं, मैं सेफ्टी कर रहा था, उन्होंने कोड़ी पड़ के मेरे को मारे। हमारे इंसाफ मिलेगा सब, और क्या बोलेंगे, कुछ भी करे नहीं करे हमारे मारे आके। పాత తాండూరు వార్డు నంబర్ 14లో కాగ్నా నదికి వెళ్లే రోడ్డులో పైప్ లైన్ లీకేజీ వల్ల పాత తాండూరు వాసులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వెంటనే మరమ్మతులు చేయాలని తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డిని పాత తాండూరు వాసులు కోరారు. అందుకు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు నవీన్, మైనార్టీ సెల్ అధ్యక్షులు జావేద్, అబేల్, షౌకత్, అతీక్, సురేష్, బందెప్ప, ఫయాజ్, బీఆర్ఎస్ ఎస్సీసీఎల్ నాయకులు హనుమంతు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పాత తాండూరు వార్డు నంబర్ 14కు సంబంధించిన ఒక తొవ్వ వాగు దారి లోపల లీకేజ్ దాదాపు 3 సంవత్సరాల నుండి అక్కడ వాటర్ లీకేజ్ అయ్యి అక్కడున్న పబ్లిక్ చాలా ఇబ్బందికరంగా మారుతుంది. రోజు రోజుకు ఆ సమస్య తగ్గుతూనే లేదు. ఎన్నోసార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈసారి వార్డు ప్రజలందరూ దాన్ని సీరియస్గా తీసుకొని కంప్లైంట్ ఇచ్చి అక్కడ ధర్నా చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. కమిషనర్ గారికి పలుమార్లు విన్నవిస్తే కమిషనర్ గారు వచ్చి విజిట్ చేసి అక్కడ ఉన్న పరిస్థితిని గమనించి 3 రోజులలో ఆ యొక్క సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. ఒకవేళ పరిష్కారం కాకపోతే ఉన్నతాధికారుల వద్దకు వెళ్ళి మళ్ళీ ఈ యొక్క కంప్లైంట్లను కానీ ఈ యొక్క
సమస్యను కానీ వాళ్ళ దాకా తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూస్తామని రంజాన్ మాసం ప్రారంభం కాబోతుంది 3 రోజులలో కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని అధికారులను హృదయపూర్వకంగా వేడుకుంటూ సెలవు ఇస్తున్నాం. ఈరోజు పాత తండ్రుల్లో జరుగుతున్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని మేము అందరం కలిసి కూడా పాత తండ్రి వాసులము ఇక్కడికి మున్సిపల్ కమిషనర్ ఆఫీస్కి రావడం జరిగింది. అయితే కమిషనర్ గారు వెంటనే స్పందించి ఆయన 3 రోజుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయించి యథావిధిగా మళ్ళీ మంచిగా చేస్తామని చెప్పడంతో మేము తిరిగి వెళ్తున్నాము. అయితే ఈ యొక్క మెమోరాండం కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది కాబట్టి మేము 3 రోజులు మేము చూసి 3 రోజుల్లో పని జరగకపోతే మళ్ళీ అక్కడ ధర్నా కార్యక్రమం అన్ని కూడా చేపడతాము. ఇందులో ఎటువంటి రాజకీయాలు లేవు, కేవలం మా సమస్యలను మాత్రమే మేము వినియోగించుకుంటున్నాం కాబట్టి మేము ఈ యొక్క మీడియా ముఖంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం. పాత తాండూరు నుంచి ప్రతి వార్డు నుంచి అందరూ వచ్చి తాండూరు మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఈ వాటర్ లైన్ లీకేజ్ ఉంది అని ఈ మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆయన మాకు ఈ 3 రోజుల్లో మేము పని చేస్తామని మాకు చెప్పినరు. ఇప్పుడు మేము అందరం ఇక్కడికి పోతున్నాము. 3 రోజుల పని కాకుండా అక్కడనే టెంట్ వేసి ధర్నా చేస్తానని నేను తెలియజేస్తున్నాను. తాండూరులో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని 600కే ట్రాక్టర్ ట్రిప్ చొప్పున ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు. సోమవారం చెంగేస్పూర్ రోడ్డులో 101 ట్రాక్టర్ పైగా ఇసుక డంప్ ను అధికారులు సీజ్ చేశారు. బస్వన్నకట్ట నుండి చెంగేస్పూర్ రోడ్డులో వెళ్లే ఓ ప్రాంతంలో సుమారు 60 ట్రాక్టర్ల పైగా అక్రమ ఇసుక డంపింగ్ చేసి ఉందని తెలిసింది. తమకు ఎంత ఇసుక అవసరమో అంతకన్నా ఎక్కువ ఇసుకను అక్కడ స్టాక్ చేశారు. ఇలా పలు ప్రాంతాల్లో ఉందని ప్రజలు తెలుపుతున్నారు. జేసీబీలతో టిప్పర్లకు ఇతర దూర ప్రాంతాలకు కూడా ఇసుకను తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇసుక రవాణా కొనసాగించవలసి ఉండగా 7 గంటల ప్రాంతంలో కూడా ట్రాక్టర్లు పాత తాండూరు నుండి జినుగుర్తి తదితర ప్రాంతాలకు అతి వేగంతో ఇసుక రవాణా కొనసాగుతున్నది. సమయ పాలన లేకుండా తమ ఇష్టానుసారం ఇసుకను చేరవేస్తూ ప్రభుత్వం ఎంతో ఆశయంతో తీసుకున్న నిర్ణయాన్ని తుంగలో తొక్కుతున్నట్లు వినికిడి. అక్రమ ఇసుక డంప్లపై అధికారులు ఇంకా దృష్టి సాధించి డంపులను సీజ్ చేయాలని పలువురు కోరుతున్నారు. తాండూరు పట్టణంలోని ఇందిరాగాంధీ చౌరస్తాలో పోలీస్ స్టేషన్ సమీపంలో జమాయతే ఉలేమా హింద్ వికారాబాద్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం చలివేంద్రాన్ని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఎండాకాలంలో ప్రజల దాహార్తిని తీర్చే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషదాయకమని అన్నారు. గ్రామాల నుండి వచ్చే ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, మాజీ డిపిసి సభ్యులు పట్లోల నరసింహులు, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, వడ్డే శ్రీనివాస్, నారా అశోక్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కావలి సంతోష్ కుమార్, బాతల వెంకటయ్య, నేతలు జమాయతే ఉలేమా వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మౌలానా అబ్దుల్ రహమాన్, అదిర్ హస్మి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దారం కట్టిన దగ్గరకోండి కాదు మెల్లగా నువ్వు ప్రభాకర్ కొంచెం లేట్ ఈరోజు జమాయత్ ఉలమా వారి ఆధ్వర్యంలో తాండూరు నియోజకవర్గంలో ఇప్పటికీ ఈ 4వ చలివేంద్రము ఇనాగ్రేషన్ చేయడం, ఇంకా కూడా గ్రామాల్లో కానివ్వండి, మేజర్ గ్రామాలు ఏదైతే ఉన్నదో ఎక్కువ వలస కార్మికులు ఉన్నటువంటి రైతులు కానివ్వండి, ఇలాంటి త్రాగునీరు చలివేంద్రాలు పెట్టి ఈ వేసవిలో, ఎందుకంటే ఇక్కడ చాలా మటుకు గ్రామాల నుంచి సిటీలకు వచ్చినప్పుడు వాళ్ళకి వాటర్ తాగదామన్నా కానీ ఈరోజు నీళ్ళు మనం తాగదామన్నా కానీ ఎక్కడైనా వస్తే దాన్ని కూడా కొన్ని రూపాయలకు తాగే పరిస్థితిలో ఉన్నది. దాంట్లో ఇలాంటి చలివేంద్రాలు సామాన్య మానవునికి చాలా ఉపయోగపడతాయి. ఖచ్చితంగా వీరు మంచి హృదయంతో, మంచి కాన్సెప్ట్తో ఈరోజు ఈ పని చేయడం, ప్రత్యేకంగా తాండూరు ప్రజల నుంచి జమాయత్ ఉస్మానియా అజర్ భాయ్కి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మున్ముందు కూడా చేయాలని చెప్పి కూడా వారిని కోరుకుంటూ, వారికి సంపూర్ణ సహాయ సహకారాలు ఎమ్మెల్యేగా తప్పకుండా వాళ్ళకి ఏది కావాలన్నా కానీ 100% నేను సపోర్ట్ చేసుకుంటూ ఖచ్చితంగా ఉంటానని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, అజర్ భాయ్ గారికి ఇంకా ఇలాంటి
సేవ కార్యక్రమాల్లో ఇంకా ముందుండాలి. ఆ భగవంతుడు అల్లా కూడా వారికి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా కూడా ఇలాంటి సేవలు చేసుకోవడానికి ఉపయోగపడాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable